ఇక్కడ ఏం చూస్తున్నాం అక్కడ సిక్స్త్ అవర్ ఉంది కదా. దేర్ ఇస్ ఏ యూదులకి ఒక క్యాలెండర్ ఉంది, తర్వాత రోమన్స్కి ఒక క్యాలెండర్ ఉంది. యూదుల క్యాలెండర్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు, దట్స్ వన్ డే, రైట్. అయితే రోమన్స్ క్యాలెండర్ ఏంటి, మనం వాడేది నైట్ నుంచి, అంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clock నుంచి మళ్ళీ 12 o'clock వరకు, దట్స్ అ డే, రైట్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇక్కడ 6వ గడియ కదా. 6వ గడియ అంటే మనము దీన్ని యూద క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే 6వ గడియ అంటే ఎప్పుడంటే మధ్యాహ్నం 12 గంటలు, రైట్. అయితే రోమన్స్ ప్రకారం చూసినట్లయితే సాయంత్రం 6 గంటలు, రైట్. సో చాలా మంది ఏమంటారంటే ఇది మధ్యాహ్నం పూటనే అని అంటారు అన్నమాట. అయితే యేసు ప్రభు 6 గంటలకి, పొద్దున 6 గంటలకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 గంటలకి ఆయన ఒక బావి దగ్గరికి వచ్చినాడు, ఆయన అక్కడ ఉన్నాడు, రైట్. దట్స్ వాట్ వి సీ. సో ఎనీ క్వశ్చన్స్ అంటే దాన్ని విల్ టేక్, అదర్వైజ్ విల్ కంటిన్యూ. సరే, మనం 6 వర్షం వరకు చూసాం. సో యేసు ప్రభు ఆయన మనిషి మరియు దేవుడు కాబట్టి, మనిషిగా ఆయన అంత దూరం నడుచుకొచ్చాడు కాబట్టి అలసిపోయి ఆ యొక్క బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన దేవుడు కాబట్టి ఆ యొక్క తర్వాత జరిగే సంఘటనలు కూడా ఆయనకి ముందుగానే ఎరిగి ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు. హీ నోస్ ఆయనకి సమయస్థితి వస్తుంది, ఆయనని రక్షిస్తాను, తనతో పాటు ఆ ఊరు వాళ్ళందరినీ కూడా నేను రక్షిస్తానని ఆయనకి ముందుగానే తెలిసిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క చాప్టర్లో మనం ఏం చూడొచ్చు అంటే, మనము ఇతరులని ఏ విధంగా దేవుని దగ్గరికి తీసుకురావాలి, యేసు ప్రభు వారు ఏం పద్ధతులు వాడాడు అని కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఊహించండి, మీ దానికి ఒక వచ్చి నేను రక్షణ పొందాలి, నాకు రక్షణ పొందాలని చెప్పండి అంటే ఎంత సులువు కదా, ఎంత సులువు కదా. సో ఆ విధంగా నాకు జరిగింది. నేను ఇంట్లో ఒక మీటింగ్లో ఉన్నాను, అయితే కొంతమంది స్టూడెంట్స్ కూర్చున్నారు అనమాట. అయితే వాళ్ళు ఒక అమ్మాయి లేచి నాకు రక్షణ పొందాలని ఉంది కానీ ఎట్లా పొందాలో నాకు తెలియదు అన్నాడు. ఇంకేం, మన క్రికెట్ ఆడితే ఏమంటాం లడ్డూ క్యాచ్, రైట్, లేకుంటే మంచి ఫ్రూట్, రైట్. సో సరే అని ఏం చేశారంటే, అక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు, వాళ్ళు అడిగాను ఎవరైనా సాక్ష్యం చెప్పండి, మీ సాక్ష్యం అంటే ఎవరు చెప్పలేదు. సరే నేనే నా సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పి చివరిగా ఏ విధంగా రక్షణ పొందాలో వాళ్ళు చెప్పాను. సో మీకు ఇప్పుడు రక్షణ పొందాలని ఉందా అంటే, ఆ అమ్మాయితో పాటు ఇంకా ముగ్గురు చేతులు చెప్పారు. ఆ రోజు 4 రక్షణ పొందినారు. సో ఇట్ వాజ్ ఈజీ, రైట్. ఇంకోసారి నేను ఇట్లనే కాలిఫోర్నియాలో ఒక పార్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లనే వెళ్ళి ట్రాక్స్ పంచుతూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక అబ్బాయి కలిసినప్పుడు నేను చెప్పాను, 20 years ఉంటాడు, తెలుసుకోమని అంగీకరించు నీకు రక్షణ దొరుకుతుంది, మారు మనసు దొరుకుతుంది అంటే చెప్పిన వెంటనే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాడు. రక్షణ పొందినాడు. తర్వాత బైబిల్ ఇస్తున్నాడు. ఇందు నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చానేమో అన్నాడు. అంటే ఇట్ వాస్ వెరీ సింపుల్. బట్ దెర్ ఆర్ టైమ్స్, రైట్, అదే పార్క్లో ఇంకో దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అతను కూర్చుంటే అతనికి సువార్త చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు, నువ్వు నాకేం చెప్తున్నావు నాకు అర్థం కాలేదు అంటే ఎంతసేపు చెప్తే అర్థం కాలేదు. సరే బాబు ఇంకా అనేసి నేను వెళ్ళిపోయాను, రైట్. సో సమ్టైమ్స్ ఇట్స్ ఈజీ, సమ్టైమ్స్ ఇట్స్ వెరీ హార్డ్, రైట్. సో బట్ వి సీ అంటే ఇక్కడ దేవుడు ఏ విధంగా మనుషుల్ని రక్షిస్తున్నాడో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. తద్వారా మనకి ఎవరైనా కనపడినప్పుడు, రైట్, మనం రక్షణ సువార్త చెప్పినప్పుడు ఏం చేస్తున్నాం మనం లాస్ట్ వీక్ చూసాం. ఏం చూస్తాం మనం మనుషుల్ని అంట అగ్నిలో నుంచి మనం బయటికి లాగుతున్నాం. రక్షణ పొందడం కూడా గాడ్స్ విల్లే ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఇంకా ఆ ప్లేస్ లో ఆయనకి గాడ్స్ లేదు కాబట్టి మీరు ఎంత చెప్పినా ఆయన మీద లేదా అట్లాగా ఆ కేసు, లేకపోతే అది దేవుడి మాట కంటే బలంగా ఇంకొకటి ఆయన మీద ఉందా అంటే ఎలా? సో రక్షణ మనం చెప్పాలి, రైట్, రక్షణ గురించి మనం చెప్పాలి. అఫ్కోర్స్ దేవుడే రక్షణ కార్యం మనుషులో చేస్తాడు, రైట్, ఇట్స్ గాడ్స్ వర్క్, రైట్. మనం ఇక్కడ సమరయ స్త్రీలో మనం చూసినట్టు ఇంకా లాస్ట్ చాప్టర్ నికోడిమస్, సారీ ఎవరైనా
సో ఆయన జీవితంలో వాక్యం దేవుడు చెప్పినట్టు ఇట్స్ ది గాడ్స్ వర్క్, రైట్. అయితే దేవుడు మనల్ని వాడుకోవాలి, ఇతరులను రక్షించుకోవాలి అనేసి మనల్ని వాడుకుంటున్నాడు. అందుకే మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 18-19 ఉంటుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పాలి, తర్వాత వాళ్ళకి బ్యాప్టిజం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ పేరు, రైట్. సో దట్స్ వాట్ హీ వాంట్స్ us to do, రైట్. మనం వెళ్ళి చెప్పాలి, అయితే దేవుడు తన కార్యం చేస్తాయి. అయితే మనం చెప్పినందు వల్ల ఏమవుతుంది చూడండి, యూద చాప్టర్ లాస్ట్ వర్స్, ఒక చాప్టర్ ఉంటుంది కదా, లాస్ట్ వర్స్ పైన ఏముంటుంది, యూదా పత్రిక కానీ అగ్నిలోంచి లాగిన చదవండి, దానికన్నా పైన అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడు, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయంతో కొందరిని కరుణించుడు. సో అగ్నిలో నుంచి లాగినట్ట మనం అందరం కూడా ఎక్కడికి వెళ్తున్నాం, వీఆర్ ఆల్ గోయింగ్ టువర్డ్స్ ద ఫైర్ కదా, అగ్నిలోకి వెళ్తున్నాం. రక్షణ లేదంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, అగ్నిలోకి, రైట్. ఈ లోకంలో విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తాడు, అగ్నిలోకి వెళ్తాడు కదా, నరకంలోకి వెళ్తాడు. అయితే ఎప్పుడైతే మనం సువార్త చెప్పి వారిని దేవుడు వారిని రక్షించినట్లయితే వాళ్ళు ఏమవుతారంటే మనము వారిని అగ్నిలోంచి బయటకు లాగేవాళ్ళం, రైట్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడికి మనకు సాధ్యమైనంత ప్రకారం, సాధ్యమైనంత విధంగా దేవుని వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. సో దట్స్ వాట్ వి సీ హియర్. సో హౌ జీసస్ వాస్ telling the Samaritan woman about God, about salvation, right? సో ఇక్కడ చూసినట్లయితే ఈ సమార్టన్ స్త్రీ నికోదీమస్ కి చాలా వ్యత్యాసం ఉంది కదా. నికోదీమస్ పరిసయ్యుడు, ఆ యొక్క సన్హెడ్రిన్ లో పెద్ద, రైట్, ధనవంతుడు, యేసు ప్రభు గురించి తెలిసినవాడు, యేసు ప్రభు మీరు పైనుంచి వచ్చిన వారు అని చెప్తా ఉన్నాడు, రైట్. సో ఇది చెప్పిన తర్వాత ఆయనకి రక్షణ సువార్త చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన రక్షణ పొందినాడు. అయితే సమరయ స్త్రీకి చూసినట్లయితే ఆమె ఇమోరల్ స్త్రీ కదా, ఆమెలో ఎటువంటి మంచితనం లేదు, ఆయనకి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, రైట్. రక్షణ అంటే ఏంటిదో తెలియదు, యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, రైట్. సో అయినప్పటికీ ఎప్పుడైతే వాక్యము తనకి అందించబడిందో ఆమె ఏమైంది, ఆమె రక్షణ పొందిందిగా ఉంది కదా. సో ఏ విధంగా యేసు ప్రభు వాక్యాన్ని అందించాడో మనం చూసాం, రైట్. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఒక సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది, రైట్. ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చిందా, రైట్. అయితే ఆమెని యేసు ప్రభు ఏమంటున్నాడు, ఈమె డ్రింక్, నాకు నీళ్లు తాగడానికి నీళ్లు ఇమ్మని అడుగుతున్నాడు, రైట్. దేవాది దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, రైట్. ఆయన కావాలంటే ఈ కెన్ జస్ట్ నీళ్ళని పైకి తెచ్చేయచ్చు కదా, తాగేయచ్చు. నీళ్ళని ద్రాక్షరసం చేసిన దేవుడికి ఇదేమైనా పెద్ద విషయమా కాదు కదా. అయినప్పటికీ హీస్ కమింగ్ టు హర్ లెవెల్, ఆమె ఏ స్థితిలో ఉంది, ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, రైట్. ఆ స్థితికి ఆయన దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు కదా. ఆమె నీళ్ళ కోసం వచ్చింది. సో ఈయన ఏం చేస్తున్నాడు, ఈయనకి ఉట్టిగా అడగలేదు, ఈయనకి కూడా దాహమే కదా. ఈయన మనుషుడు, రైట్. మనిషి రూపంలో ఉన్న దేవుడు, మనిషి స్వభావం ఉంది కాబట్టి ఆయన అలసిపోయినాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన నీళ్ళని ఆమెని అడుగుతా ఉన్నాడు అన్నమాట. అయితే మధ్యలో ఒక వర్స్ పెట్టినారు కదా, 8th verse, రైట్. ఇట్ ఇస్ ఇన్ ద బ్రాకెట్. సో ఐ థింక్ ఇట్ వాస్ యాడెడ్. వాళ్ళంతా శిష్యులు అంతా ఏం ఎవరు కూడా లేరు, అందరూ కూడా ఆ ఊరికి వెళ్ళి వాళ్ళు ఫుడ్ కొనేవాళ్ళు కొనడానికి వెళ్ళారు. సో యూదులకైతే సమరులకి ఎటువంటి సంగతి లేదు, వాళ్ళు ఇష్టపడరు, వీళ్ళు నీచులుగా చూస్తారు, రైట్. అయినప్పటికీ శిష్యులంతా ఏం చేస్తున్నారు, ఆ ఊర్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఫుడ్ కొనడానికి వెళ్ళారు. అయితే సమరయ స్త్రీ 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం కిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు. సో ఎందుకు సాంగత్యం చేయడం మనం చూసాం, వీళ్ళకి పడదు కాబట్టి వాళ్ళకి సాంగత్యం ఉండదు, ఫ్రెండ్షిప్ లేదు. అయితే ఈమె ఆయన వేసుకున్నటువంటి డ్రెస్ను బట్టి ఈయన యూదుడు, రైట్, ఈయన బోధకుడు అని ఆయనని గుర్తించింది. అయితే అందుకే అంటున్నామే, నువ్వు యూదుడిపై ఉండి నువ్వు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నావు, మాకు ఎటువంటి
సాంగత్యం లేదు, ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు కదా. బట్ గాడ్, హీస్ గాడ్, హిస్ పర్పస్ ఇస్ డిఫరెంట్, రైట్? సో హీ కెప్ట్ ఎవ్రీథింగ్ అసైడ్. సమారిటన్స్ వాళ్ళు తక్కువ చిన్న చూపు చూడలేదు. ఈమె పాత జీవితం తెలిసినప్పటికీ ఆమెను నిర్లక్ష్యం పెట్టలేదు, రైట్? బట్ స్టిల్ హీ వెంట్ అండ్ హీ ఈస్ ఆస్కింగ్ వాటర్. ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఆమెని సమరయ స్త్రీకి ఆయన యూదుడని ఎలాగా వెంటనే తెలిసింది? విలేజ్ కాబట్టి వెంటనే, అంటే ఈ ఊర్లో తెలుసు కాబట్టి అలా అంతేనా? జస్ట్ అంటే అదొకటి. ఆయన వేసుకున్న డ్రెస్ కూడా, అంటే ఆయన బోధకుడు కదా. సో దే హ్యావ్ డిఫరెంట్ డ్రెస్. సో వెన్ యూ సీ దట్ దే నో దట్ హీస్ ఎ rabbi. ఓకే. అందుకు యేసు, నీవు దేవుని వరమున నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. సో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఆమె లెవెల్కి వచ్చినాడు, ఆమె నీడ్ ఏంటిదో చూసినాడు. దెన్ నౌ హీస్ టెల్లింగ్, రైట్? నువ్వు నేను ఎవరినో నీకు తెలిస్తే, రైట్, యూ విల్ బి బ్లెస్డ్. నీకు ఎంతో దీవెనలు. ఏంటిదా దీవెనలు? యూ విల్ గెట్ ఏ లివింగ్ వాటర్, జీవజలం, రైట్? నిన్ను దీవించడానికి నేను వచ్చాను, నీకు జీవజలాన్ని ఇచ్చాను. నువ్వు అంటే నీళ్ళ కోసం చూస్తున్నావు, కానీ దానికైనా ఎంతో ఉన్నతమైనటువంటి జీవజలాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్తాను అనమాట. అంటే జీవజలం అంటే ఏంటిది? వాట్ ఈస్ ఇక్కడ జీవజలం అంటే ఏంటిది? హోలీ స్పిరిట్. లెట్స్ లుక్ ఎట్ Jeremiah chapter 2 verse 30. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలగించుకొని ఉన్నారు. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, నా జనులు they committed 2 evils. ఒకటి ఏం చేస్తున్నారు, జీవజలం ఊటనైన నన్ను వాళ్ళు తృణీకరించారు. సో ఇక్కడ ఎవరు జీవజలం అంటే ఎవరు? ఇక్కడ తండ్రి అయిన దేవుడు కదా, తండ్రి అయిన దేవుడు. ఇంకోటి చూద్దాం, జెరెమియా చాప్టర్ 17 verse 13. ద్రోహం చేయువారు యెహోవా అను జీవజల ఊటను చేశారు కనుక వారి ఇక మీద నుండి ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉన్నారు. సో ఇక్కడ ఎవరు జీవజల ఊటము? యెహోవా దేవుడు, రైట్? లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ వర్స్, Ezekiel chapter 46. When the people of the land come before the Lord at the appointed festivals, whoever enters by the north gate to worship is to go out the south gate, and whoever enters by the south gate is to go out the north gate. Verse 47 verse 9. So వడిగా పారి నది వచ్చి చోట్లనెల్లా జలచరంలన్నీ బ్రతుకుతుంది. ఈ నీళ్లు అక్కడికి వచ్చిన వలన, సో ఇక్కడ నీరు వస్తే ఏమవుతుందంటే జలచరులన్నీ కూడా బ్రతికే ఉన్నాయంట. సో లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ వర్స్, John chapter 7. John chapter 7 verse 20, 37, 30, 38, 39 చూద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా తప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకునేవాడను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఇక్కడ ఏం చూస్తున్నాం, లివింగ్ వాటర్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఏం చూస్తున్నాం, గాడ్ ద ఫాదర్, రైట్? సో John 7 లో ఏం చూస్తున్నాం, గాడ్ ద స్పిరిట్.
సో హూ ఇస్ గివింగ్ టు ద సమరిటన్ ఉమెన్? ఎవరు ఇస్తున్నారు? జీసస్. God the Son. Right? So God the Father is living water, God the Spirit is living water, and who is giving? God the Son. And what is He giving? What is He giving? Salvation. Huh? Salvation. సో రక్షణలో మన ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు ఈ ముగ్గురి ప్రమేయం ఉంటున్నారు. రైట్? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? తను ముందుగానే నిర్ణయించుకున్నాడు. తర్వాత తండ్రి అయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? మన గురించి శిలువలో మరణించినాడు. మన పాపాలను ఒప్పించి వచ్చేవారు పరిశుద్ధాత్మ. రైట్? అండ్ దెన్ హీ విల్ గోయింగ్ టు లీడ్ us. సో ఆల్ ద త్రీ, రైట్, ద గాడ్హెడ్, రైట్, ఎవరు